అనసూయకు పరిపూర్ణానంద స్వామి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. మహిళల దుస్తుల వివాదంపై పరిపూర్ణానంద స్పందించారు. ఖాళీ విస్తరి ఎగిరెగిరి పడుతుంది, నిండుగా ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటుందన్నారు పరిపూర్ణానంద స్వామి. మన దుస్తులే మన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయన్నారు. మాటలు సంస్కారాన్ని తెలియజేస్తాయంటున్నారు. సమాజంలో సంస్కారాన్ని పెంపొందించాలంటున్నారు పరిపూర్ణానంద స్వామి. జీవితంలో గొప్ప స్థితికి చేరుకున్నా వినయంగా ఉండడమే గొప్ప లక్షణం అంటున్నారు పరిపూర్ణానంద. మహిళల దుస్తుల వివాదంపై సోషల్ మీడియాలో తరచూ అనసూయ స్పందిస్తుంది. దీంతో అనసూయను ఉద్దేశించే పరిపూర్ణానంద స్వామి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఓ కార్యక్రమంలో పరిపూర్ణానంద స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ దుస్తుల అంటే వస్త్రధారణకు సంబంధించి ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అలాగే ఇప్పుడున్నటువంటి సమాజంలో పోకడల గురించి వివరిస్తూ ముఖ్యంగా మనిషి ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత ఎంత ఒదిగి ఉండాలో, ఎదిగి ఉన్నప్పుడు ఎంత ఒదిగి ఉండాలో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే విస్తారాకుతో పోల్చారు. విస్తారాకు ఖాళీగా ఉన్న విస్తారాకు ఎగిరెగిరి పడుతుంది, నిండుగా ఉన్న విస్తారాకు ఒదిగి ఉంటుందంటూ ఆయన చెప్పిన కామెంట్ ఇప్పుడు నిజంగా అంటే సమాజంలో జరుగుతున్న పోకడలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ముఖ్యంగా మహిళల వస్త్రధారణకు సంబంధించి కొనసాగుతున్న చర్చ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తిరుపతిలో జరిగినటువంటి ఒక వేదిక ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఎంత వినమ్రంగా మెదులుకోవాలి, అలాగే హుందాగా ఎలా వ్యవహరించాలో, జీవితంలో ఎలాంటి పరిపక్వతతో మాట్లాడాలో, వ్యవహార శైలి కూడా ఏ రకంగా ఉండాలో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో అనసూయ శివాజీ ఎప్పుడైతే హీరోయిన్ల వస్త్రధారణ గురించి కామెంట్ చేశారో అప్పుడు అనసూయ స్పందించింది. కొంతమంది సినిమా వాళ్ళు ఇందులో ఎంటర్ అయ్యారు. తర్వాత ఆ వ్యవహారం తిరిగి వేరే రకంగా మారిపోయింది. మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్ నా అన్వేష్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అందులో వచ్చారు. అందులో గరికపాటి గారు మాట్లాడినప్పుడు అతను కించపరిచే మాటలు మాట్లాడారని, అలాగే హిందూ ధర్మం గురించి అన్వేష్ కించపరిచే మాటలు మాట్లాడారని నిన్న మొన్నటి వరకు కూడా పెద్ద రాద్ధాంతం జరిగింది. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదైన పరిస్థితి. దీంతో ఇది పెద్ద చర్చ రచ్చగా మారింది సోషల్ మీడియాలో. దీంతో అసలు వివాదానికి ఆజ్యం పోసిన అనసూయ ఈ వ్యవహారంలో మళ్ళీ ఎప్పటికప్పుడు ఎవరు తన గురించి ఏమన్నా కౌంటర్లు ఇస్తూ ఎప్పటికప్పుడు వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఈ వ్యవహారాన్ని ఇంతటితో ఆపితే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక ఈ అనసూయ ఎప్పుడైతే కామెంట్ చేస్తుందో ఆ కామెంట్లకు సంబంధించి ఇంకా రచ్చ కొనసాగుతుంది. తాజాగా పరిపూర్ణానంద స్వామి ఈ వ్యవహారానికి సంబంధించి ఆయన పరోక్షంగా స్పందించారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. అందుకోవాలి కాబట్టి ముఖ్యమైన విషయాలు 2-3 విషయాలు చెప్తాను. ఒక వ్యక్తి యొక్క ఆలోచన, ఒక వ్యక్తిలో పుట్టే ఆలోచన మనం ఎలా కనిపెట్టొచ్చు, దానికి పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిలో ఆలోచనని ఎలా కనిపెట్టొచ్చు అని చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఇచ్చారు. మనకు మహర్షులు కానీ, చాణక్యుడు కానీ, వీళ్ళందరూ మనకి ఇచ్చినటువంటి ఫార్ములాస్ చాలా గొప్పవి. అందులో ఒక వ్యక్తి ఆలోచనని ఎలా కనిపెట్టొచ్చు అని అంటే వాళ్ళు వేసుకున్న బట్టల్ని బట్టి కనిపెట్టొచ్చుట ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంటుందని. మనం వేసుకున్న బట్టల ద్వారా మన ఆలోచన బయటపడుతుంటుంది. ఇప్పుడు ఆయన పోలీసు అని చెప్పడానికి ఆ బట్టలు చెప్తాయి, లేదు డాక్టర్ అని చెప్పడానికి ఆయన ఆహార్యం చెప్తుంది. ఇప్పుడు నేను వేసుకున్న బట్టలు నా ఆలోచనని తెలియచేస్తాయి. అలా ఏ వ్యక్తి అయినా సరే ఈ సమాజంలో వారు వేసుకున్న బట్ట వారి ఆలోచనని తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ ఆలోచనని సమాజానికి తెలియచెప్పడానికి బట్టలు అనేది మొట్టమొదటి కారణం. అలాగనే రెండోది మీ మాట కూడా మీ ఆలోచనని తెలియజేస్తుంది, మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.
మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు చంపుతా, నరుకుతా, కొడతా, కుమ్ముతా అన్నాం అనుకోండి, అది మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఎవరైనా ఎదురుపడ్డప్పుడు ఇప్పుడు కృష్ణ యాదవ్ గారి లాగా మనం ఎంతమంది పిల్లలకి ప్రతిభావంతుల్ని మనం గుర్తించి వాళ్ళకు ఒక మార్గం చేస్తాము, వాళ్ళకి ఎలా ఒక మంచి మాట చెప్పించి వాళ్ళకు ఒక బాట తయారు చేస్తాము, ఇవన్నీ కూడా మాట కూడా మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మనం ఎలా మాట్లాడుతామో మన మాట వెనక మన వ్యక్తిత్వం బయటపడుతుంది. ఇక మూడో అంశం ఎలా బయటపడుతుందంటే మనం చదువుకున్న చదువు కూడా మన వ్యక్తిత్వాన్ని బయటపెడుతూ ఉంటుంది. మన చదువు కూడా మన వ్యక్తిత్వాన్ని బయటపడుతుంది. ఇక నాలుగో అంశం, ఇవన్నీ కరెక్ట్గా ఉన్న జీవితంలో చాలా గొప్ప స్థితికి మనం చేరుకున్న వినయంగా ఉండడం అనేది చాలా గొప్ప లక్షణం. అది కూడా మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మనకు ఒక సామెత ఉంది, ఖాళీ ఇస్త్రీ ఎగిరెగిరి పడుతూ ఉంటుంది, నిండుగా ఉన్న విస్తరి ఎగరకుండా అలా తొనికిసలాడకుండా ఉంటుందని. ఒక ఆకులో ఏమీ పెట్టలేదనుకోండి, అది ఎగిరి పడతా ఉంటుంది అలాగా. అదే ఆకులో నిండుగా అన్ని వడ్డించామనుకోండి, ఆకు ఎగరదు. కాబట్టి నిండుగా ఉన్న వ్యక్తి అలా గంభీరంగా ఉంటాడు, మౌనంగా ఉంటాడు. అవకాశం వచ్చినప్పుడు తన యొక్క రూపాన్ని తను చూపిస్తాడు, అంతేగాని తను మిడిసి పడడు. కాబట్టి ఒక వ్యక్తిత్వాన్ని గుర్తించాల్సింది మనం అతని యొక్క వస్త్రంలో, మాటలో, అతని విద్యలో, అతని యొక్క వినయంలో, వ్యక్తిత్వంలో. ఈ రకంగా మనకు మన మహర్షులు ఈ 4 అంశాలు ప్రధానంగా చెప్పారు. మన బట్ట కట్టుకునే బట్ట మన ఆలోచనని తెలియజేస్తుంది, మనం మాట్లాడే మాట మన లోపల సంస్కారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దీని గురించి ఎక్కువ చెప్పక్కర్లా. ఏ బట్ట కట్టుకుంటున్నావో నీ ఆలోచన చెప్తుంది, ఏ మాట మాట్లాడుతున్నావో నీ లోపల వ్యక్తిత్వము, సంస్కారం బయటపడుతుంది. కాబట్టి దీని మీద ఎక్కువ తర్జన భర్జనలు కాకుండా, సమాజంలో ఎప్పుడూ దాడులు జరుగుతూ ఉంటాయి, ఒక అంశం మీద మరో అంశం ఎన్కౌంటరింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి సంస్కారానికి తర్వాత వికల్పాలకి మధ్య జరిగేటువంటి యుద్ధం ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా సంయమనంతో సంస్కారాన్ని ఏ రకంగా పెంపొందించాలనేటువంటిది మనం నేర్పాలి. ఈరోజు చూస్తే ప్రతిభా అవార్డు అని పెట్టి ఇక్కడ ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి ఎవరు నేర్పలేదు. వాళ్ళు ఎలాంటి డ్రెస్ కోడ్తో వచ్చారో, ఎలాంటి ఒక సంయమనంతో ఉన్నారో, ఎలా ఉన్నారో మనం చూస్తే తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా మంచి జరగాలని కోరుకుంటాం. మంచి జరుగుతుంది. మనం మాట్లాడే మాటలు మన వ్యక్తిత్వాన్ని, మన సంస్కారాన్ని సూచిస్తాయంటున్నారు పరిపూర్ణానంద స్వామి. ఎందుకంటే ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వస్త్రధారణకు సంబంధించి అడ్డగోలు మాటలు, అనవసర చర్చ కొనసాగుతున్న వేళ పరిపూర్ణానంద స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఒక రకంగా ఆయన పరోక్షంగా అనసూయను ఉద్దేశించే ఈ మాటలు మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఎంతైనా ఎదిగిన తర్వాత వినయంగా ఒదిగి ఉండాలనేది ఆయన చెప్తున్న అంశం. మొత్తం మీద ఇండైరెక్ట్గా ఆయన ఇప్పుడు సమాజంలో జరుగుతున్న పోకడలకు సంబంధించి ఇక ఈ అంశాలను కాస్త పక్కన పెడితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పనికిమాలిన చర్చల జోలికి పోకుండా మనం వేసుకునే బట్టలు, మనం మాట్లాడే మాటలే సమాజంలో అవి రిఫ్లెక్ట్ అవుతాయి, కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలనే సందేశాన్ని ఆయన ఈ మాటల ద్వారా వెల్లడించినట్టు కనబడుతుంది. మొత్తం మీద అనసూయను ఉద్దేశించే పరిపూర్ణానంద స్వామి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారనే చర్చ కూడా జరుగుతుంది.